ఎస్ఎస్సి ఛానల్ సిద్దిపేట ప్రేక్షకులందరికీ నమస్కారం. మన ఊరు మన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి రావడం జరిగింది. ఇబ్రహీంనగర్ గ్రామంలోని గడిచిన 5 సంవత్సరాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేపట్టారు, గ్రామ ప్రజలకు మరో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అందించగలుగుతారు, మన ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ నెమలి సుభాష్ గౌడ్ను ఇప్పుడు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, నా పేరు నెమలి సుభాష్, ఇబ్రహీంనగర్ చిన్నకోడూరు మండల్. ముందుగా ఎస్ఎస్సి ఛానల్ వారికి నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామంలోని డబుల్ బెడ్రూమ్లు ఎన్ని నిర్మించారు, అవి ఎవరికి అందించారు, దానిపైన మీ వివరణ ఏమిటి? మీరు అడిగినట్టు డబుల్ బెడ్రూము అనేది మా గ్రామంలో మన రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ కానీ హరీష్ అన్న కానీ వారి కృషితో వారి ఆధ్వర్యంలో మాకు 30 బెడ్రూమ్లు మంజూరు చేయడం జరిగింది. అట్టి బెడ్రూమ్లు అప్పుడున్న సర్పంచ్ ద్వారా నిర్మించడం జరిగింది. కానీ మేము గెలిచిన తర్వాత మొదటి పనిగా అది మా ముందు ఉంచడం ద్వారా మేము గ్రామస్తులందరినీ ఏకం చేసి అట్టి డబల్ బెడ్రూమ్లను అర్హులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికైతే అట్టి ఇల్లు ఇవ్వాలో అని చెప్పి మా గ్రామ బాడీ కానీ మేము కానీ అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని గ్రామసభ పెట్టి మేము అట్టి డబల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన నిరుపేదలకే ఇచ్చి మేము వారికి న్యాయం చేయడం జరిగింది. అది మేము ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా మంచి ఈ ప్రాధాన్యత వచ్చింది. దానికి మేము అది మొదటి విజయంగా మేము భావించడం జరిగింది. గ్రామంలోని సీసీ కెమెరాలు ఏమైనా ఏర్పాటు చేశారా? దానితో ఏం ప్రయోజనాలు గ్రామానికి చేకూరినాయి? గ్రామంలో మాది సిద్దిపేటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరియు పెద్ద మేజర్ కాబట్టి మా చుట్టుపక్కల దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలోనే 10 గ్రామాలు ఉంటాయి కాబట్టి సెంటర్ పాయింట్ అది. అందులో భాగంగా అదేవిధంగా మా గ్రామ రక్షణ కోసం మేము దాదాపుగా 12 సీసీ కెమెరాలు మెయిన్ సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మైకులు కూడా దాదాపుగా ప్రతి గల్లీకి మైకులు ఏర్పాటు చేసి ఏ ప్రభుత్వ పథకాలు వచ్చినా కూడా అందులో మేము అనౌన్స్ చేసి గ్రామ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంచి అన్ని పథకాలు వాళ్ళకు చేరే విధంగా మేము కృషి చేసి మా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా మేము ఏర్పాటు చేయడం వల్ల దాదాపుగా ఒక 12 నుండి 13 దొంగతనాలు దానిలో గుర్తించి పట్టుకోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ సీసీ కెమెరాలు కానీ మరియు ఈ యొక్క మైకుల ద్వారా కానీ మా గ్రామానికి ఎంతో మేలు జరిగింది. అది కూడా మేము ఎంతో ఉత్సాహంతో మేము ఎంతో గర్విస్తున్నాము. అట్టి ఏర్పాటు అందుకు సహకరించిన మా బాడీ మెంబర్స్ కానీ మా గ్రామస్తులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గ్రామంలోని రైతు వేదిక నిర్మాణం పూర్తి చేశారా? ఒకవేళ నిర్మాణం పూర్తి అయితే కనుక దానివల్ల ప్రయోజనాలు రైతులకు ఏమి ఉన్నాయి? గ్రామంలో రైతు వేదిక అనేది మేము ఎన్నికైనాక ఒక సంవత్సరం లోపల గౌరవ హరీష్ అన్న వారి ఆధ్వర్యంలోనే ఈ రైతు వేదిక అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ రైతు వేదిక ద్వారా మా గ్రామ రైతుల సోదరులందరికీ ఎంతో మేలు జరుగుతూ ఉంది. రైతులకు సంబంధించి ఎట్లాంటి సమావేశాలైనా కూడా అట్టి రైతు వేదికలో మేము ఏర్పాటు చేసుకొని మా గ్రామ రైతులందరికీ ప్రభుత్వ పథకాలు కానీ ఇంకెలాంటి లబ్ధి పొందే అర్హత ఉన్న పథకాలు వచ్చినా కూడా మేము అందులో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా ఏఈఓ గారు కానీ మేమందరం కలిసి మా రైతులకు విన్నవించుకుంటూ వారికి ఏ పథకాలు అయితే అర్హులైనారో వారికి లబ్ధి పొందే విధంగా వారికి మేము మంజూరు చేయిస్తూ మా రైతు సోదరులను ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. నిజంగా ఇది మాకు మంచి ఈ అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాము. రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా గ్రామానికి ఏమైనా సాగునీరు అందుతున్నాయా? దానిపైన రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? రంగనాయక సాగర్ మనకు ప్రత్యేక శ్రద్ధతో ఒక ఛాలెంజ్గా తీసుకొని మన గౌరవ హరీష్ అన్న గారు మనకు రంగనాయక సాగర్ నిర్మించడం జరిగింది. అందులో భాగంగానే మా వైపు వచ్చే ఎడమ కాలువ నీరు కొద్దిగా రైతులు సమస్యల వల్ల అక్కడక్కడ భూ సమస్యల వల్ల కొంతమంది అట్టి కాలువ నీరు రావడానికి సహకరించకపోవడంతో మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా ఎంపీపీ గారు మాణిక్యన్న కానీ జెడ్పీ చైర్మన్ రోజా మేడం కానీ మరియు మన శర్మన్న కానీ అందరం కలిసి కృషితో మా మండల నాయకులందరం కలిసి రైతులను సంజాయించి వారికి ఒప్పించి అట్టి నీటిని మా గ్రామం దాటించి కసురుపిల్ల వరకు తీసుకువెళ్ళడం జరిగింది. తద్వారా ఈరోజు రైతులు దాదాపుగా కొన్ని లక్షల ఎకరాలు పంట పండించుకుంటూ ఎంతో అన్యోన్యంగా వారి యొక్క అభివృద్ధి చెందుతూ ఉన్నారు. నిజంగా ఇది మా అందరికీ చాలా గర్వకారణము. ఆరుతడి పంటలు కానీ మరియు సేంద్రియ ఎరువులు కానీ మరియు యొక్క టెక్నికల్ వ్యవసాయం చేసుకుంటూ కూడా మా గ్రామ రైతులందరూ ఎంతో సోదరులందరూ అట్టి వరి నాట్లు వేసుకుంటూ పనికిరాని భూములను కూడా
చదును చేసుకొని ఈరోజు పొలాలు చేసుకొని కొన్ని లక్షల పంటలు తీసుకుంటూ ఎంతో అన్యోన్యంగా సంతోషంగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. నిజంగా ఇది మా రేషన్ కానీ మా కేసీఆర్ ముఖ్యమంత్రులు కానీ హృదయపూర్వకంగా మేము మా గ్రామం తరపున మా గ్రామ రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. గ్రామంలోని రైతులకు ఏమైనా స్ప్రింక్లర్ సెట్లు అందజేశారా? మరి ఎవరి సహకారంతో తప్పకుండా అందజేశారు? తప్పకుండా మా గ్రామంలో 750 మంది రైతులు ఉన్నారు. అందులో భాగంగా కొంతమంది అంత ముందుకు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు ఇంకా టైం ఉంది. మొన్న పోయిన పీరియడ్లో దాదాపుగా 250 మందికి మేము స్ప్రింక్లర్ సెట్లు మంజూరు చేసుకోవడం జరిగింది. ఇప్పటి మంత్రులు హరీష్ అన్న కూడా కృషి చేసి మేము అడగగానే మాకు 250 స్ప్రింక్లర్ సెట్లు ఇవ్వడం ద్వారా మా రైతులకు ఈరోజు ఎంతో అవి ఉపయోగకరంగా వారు ఈ ఆరుతడి పంటలు అంటే ఏదైనా టమాటా తోటలు కానీ మిర్చి తోటలు కానీ ఏర్పాటు చేసుకొని పంటలు పండించుకుంటూ మంచి అభివృద్ధి చెందుతూ ఉన్నారు. గ్రామంలోని ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేశారా? ఒకవేళ ఏర్పాటు అయితే దానివల్ల ఏమి ప్రయోజనాలు గ్రామానికి చేకూరుతున్నాయి? గ్రామంలో ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరము ఐకేపీ సెంటర్లో మా యొక్క ఐకేపీ సెంటర్ సిబ్బంది వారికి ఏ సమస్యలు ఉన్నా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఐకేపీ సెంటర్లో కరెంటు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కరెంటు పోల్స్ వేయించి కరెంటు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా సిబ్బందికి కూడా ఐకేపీ సిబ్బంది కూడా ఏ సమస్యలు వచ్చినా రైతులు వాళ్ళ మధ్యన ఏమైనా సమస్యలు వచ్చినా కూడా సమన్వయంతో వారిని వీరిని ఒప్పించుకుంటూ ఇప్పటి వరకు కూడా మేము ఐకేపీ సెంటర్ను ప్రతి సీజన్లో విజయవంతంగా మేము నిర్వహించుకుంటూ మా రైతు సోదరులందరికీ న్యాయం చేస్తూ మంచి అభివృద్ధిగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. గ్రామంలోని శ్మశాన వాటిక నిర్మాణం ఏ విధంగా చేపట్టారు? గ్రామంలోని శ్మశాన వాటిక ఇప్పటికైతే దాదాపు 22 లక్షలు వెచ్చించి దానిని మేము నిర్మించుకోవడం జరిగింది. ఇంకా కొంచెం పనులు ఉన్నాయి కాబట్టి అది కూడా త్వరలోనే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అట్టి శ్మశాన వాటిక ద్వారా ఈరోజు మా గ్రామంలోని ఎవరు కూడా మృతి చెందినా కూడా అందరూ అక్కడికి తీసుకువెళ్ళి దహన సంస్కారాలు నిర్వహించి అది వాగు ఒడ్డున ఉంది కాబట్టి ఇప్పుడు మనకు గోదావరి జలాలు కూడా అందులో నుండి వెళ్తున్నాయి కాబట్టి నిజంగా చెప్తున్నా అది కూడా మంచి పుణ్యమైన పుణ్యమైన విధిగా మేమందరం భావిస్తూ ఉన్నాము. గోదావరి జలాలను ఆనుకొని ఉన్నటువంటి ఆ శ్మశాన వాటిక అక్కడనే దహన సంస్కారాలు చేసి అట్టి ఈ మన బొక్కలు అవి దానిలో కలుపుకుంటూ ఎంతో మంచిగా మాకు లాభదాయకం. దాన్ని కూడా ఇంకా ముందు ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమం ఉంది కానీ ఇంకా కొంచెం అభివృద్ధి చేసే పనులు ఉంటాయి, చేస్తాం కూడా తప్పకుండా. గ్రామంలోని డంపింగ్ షెడ్ నిర్మాణం జరిగిందా? దానివల్ల ఏమైనా గ్రామ ప్రజలకు ఉపయోగం ఉందా? గ్రామంలోని డంపింగ్ షెడ్ మన అప్పటి ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు హరీష్ రావు గారి వారి కృషితోటే మాకు డంపింగ్ షెడ్కు 7 లక్షలు మంజూరు చేయడం జరిగింది. దాన్ని కూడా ఊరికి దూరంగా ఉండాలని చెప్పి మేము హైవే రోడ్డు మా యొక్క 143 సర్వే నెంబర్లో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్టి షెడ్ కూడా ఈరోజు మేము మా గ్రామ సిబ్బంది కానీ మా కారోబారి ఎల్ఎం కానీ అందరూ మా సెక్రటరీ కానీ ఊర్లో సేకరించినటువంటి చెత్తను ప్రతిరోజు తీసుకెళ్ళి అట్టి డంపింగ్ షెడ్లు డంప్ చేసుకొని దాన్ని సేంద్రియ ఎరువుగా తయారు చేసుకొని మా రైతులకు ఈరోజు మేము అందిస్తూ ఉన్నాము. అది కూడా మంచి విజయవంతంగా మేము నడిపిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నామని చెప్తా ఉంది. గ్రామంలోని ఓపెన్ జిమ్ నిర్మాణం చేశారా? ఒకవేళ ఓపెన్ జిమ్ నిర్మాణం పూర్తయితే అది యువతకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? గ్రామంలోని ఓపెన్ జిమ్ అనేది కూడా మాకు మంత్రివర్యుల ద్వారానే మాకు మంజూరు కావడం జరిగింది. దాన్ని కూడా ప్రైమరీ స్కూల్లో వేసుకుంటే డే సమయంలో మధ్యాహ్నం సమయంలో పిల్లలకు పడుతుంది. తర్వాత సాయంత్రము ఉదయం పూట గ్రామస్తులకు ఉపయోగపడుతున్న ఉద్దేశం కొద్దీ మేము ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా అందరము సర్వీనంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. పొద్దున పూట గ్రామస్తులు కానీ మరి సాయంత్రం పూట గ్రామస్తులు ఉపయోగించుకుంటారు. మధ్యాహ్నం పూట అట్టి స్కూల్లో చదువుకున్నట్టు విద్యార్థులు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంది. అది కూడా మాకు మంచి అభినందనీయమే. గ్రామంలోని ఏమైనా విలేజ్ ఫంక్షన్ హాల్ ఏమైనా నిర్మించారా? ఒకవేళ నిర్మించడం కనుక పూర్తి అయితే దానివల్ల గ్రామ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? గ్రామంలో దాదాపుగా మాకు ఇప్పటి వరకు మన అభిమాన మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారి కృషి వల్ల ప్రతి కుల సంఘానికి 10 లక్షల చొప్పున వాళ్ళు మాకు మంజూరు చేయడం జరిగింది. మున్నూరు కాపు సంఘంకి అయితేనేమి, మరియు యాదవ సంఘానికి అయితేనేమి, గౌడ సంఘానికి అయితేనేమి, ఎస్సీ సంఘాలకైతేనేమి, బుడుగ జంగాల సంఘానికి అయితేనేమి, మరియు తుర్క సంఘాలకి దాదాపుగా ప్రతి సంఘానికి 10 లక్షల చొప్పున మంజూరు చేయడం జరిగింది. అట్టి మంజూరైన కొంతమందికి ఇంకా ప్రొసీడింగ్లు ఇచ్చారు, కొంతమందికి వచ్చేది ఉంది. ఇప్పటికైతే గౌడ సంఘము మరియు మన బుడుగ జంగాలది పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా 4 సంఘాలు కూడా పూర్తి చేసుకొని ఇంకేమైనా మిగిలిన సంఘాలు ఉంటే కూడా వారికి కూడా మన మాజీ మంత్రి వాళ్ళు హరీష్ అన్న గారు కూడా మంజూరు చేయించి వారికి కూడా న్యాయం చేస్తామని కూడా ఈ విధంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. గ్రామంలోని నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు కావడంతో అది గ్రామ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? గ్రామంలో మాది మేజర్ గ్రామ పంచాయతీ, పెద్ద గ్రామ పంచాయతీ. అంతకుముందుకు చిన్నగా ఉండే, చాలా చిన్నగా ఉండే.
ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉండే. అయితే ఈ విషయాన్ని మన మాజీ మంత్రులు హరీష్ అన్న గారి దృష్టికి తీసుకువెళ్ళగానే వెంటనే స్పందించి దాదాపుగా 40 లక్షలు మంజూరు చేయడం ద్వారా అట్టి గ్రామ పంచాయతీ అదే పాత గ్రామ పంచాయతీని తీసివేసి అదే స్థలంలో ఈరోజు పెద్దగా మంచి హంగులాలతో విశాలంగా మేము నిర్మించుకోవడం జరిగింది. మంచి విశాలంగా అందంగా కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు మా గ్రామానికి తగ్గట్టుగా మేము గ్రామ పంచాయతీ నిర్మించుకొని ప్రతి సమావేశాన్ని కూడా ప్రతి ఈ మీటింగ్లు కూడా అందులో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ విషయం పట్ల కూడా మా గ్రామస్తులు అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది మేము ఎంతో గర్వకారణంగా మేము ఈరోజు ఫీల్ అవుతూ ఉన్నాము. గ్రామంలోని మిషన్ భగీరథ పథకం పైప్ లైన్ ఉందా? ఒకవేళ అది నిర్మాణం కనుక పూర్తయితే గ్రామంలోని మంచినీరు గ్రామ ప్రజలకు మీరు ఏ విధంగా అందిస్తూ ఉన్నారు? ట్యాంకులు ఎన్ని నిర్మాణం చేపట్టారు? గ్రామంలో మిషన్ భగీరథ అనేది ఆల్రెడీ అప్పటి ప్రభుత్వము కేసీఆర్ గారి ప్రభుత్వం ద్వారా గ్రామం ఇంటింటికి నల్ల కనెక్షన్ ఉన్నది. కాదంటే కొంచెం అక్కడక్కడ కొంచెం కనెక్షన్లు ఇబ్బంది రావడం వల్ల కొన్ని ఏరియాలో కొన్ని గల్లీలలో ఇబ్బందిగా ఏర్పడడం వల్ల మేము 1.5 మోటార్సు ఉపయోగిస్తూ 12 మోటార్లు ఈరోజు గ్రామంలో ఉపయోగిస్తూ ఎవరికి కూడా నీటి సమస్య రాకుండా ఉండాలని, అందరూ నీటి సమస్య తలెత్తకుండా వారికి ఇబ్బందులు కలగకూడదని అట్టి మోటార్లు ఎప్పటికప్పుడు కాలిపోగానే వెంటనే రిపేర్ చేయించుకొచ్చి వెంటనే స్టార్ట్ చేసి వాళ్ళకి ఇబ్బంది రాకుండా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. అదేవిధంగా భగీరథ నుంచి కూడా వచ్చే నీటిని కూడా ఈరోజు భగీరథ పై అధికారులతో మాట్లాడి రోజు కంటిన్యూగా వచ్చే విధంగా కూడా మేము వారితో మాట్లాడుకుంటూ మా గ్రామ ప్రజలకు ఎవరికి కూడా నీటి సమస్య తలెత్తకుండా మేము ప్రయత్నాలు కొనసాగిస్తూ ఇప్పటి వరకు మేము ముందుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో మేము వచ్చిన తర్వాత 3 OHSR వాటర్ ట్యాంకులు నిర్మించుకోవడం జరిగింది. హరీష్ అన్న కృషి ద్వారా వాటర్ ట్యాంకులు నిర్మించుకొని ఈరోజు మంచి నీటి సదుపాయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది కూడా మేము గర్వంగానే ఫీల్ అవుతూ ఉన్నాము. గ్రామంలోని ఏమైనా సిసి రోడ్ల నిర్మాణం చేపట్టారా? అలాగే డ్రైనేజీ నిర్మాణం చేపట్టారా? దానివల్ల గ్రామ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? గ్రామంలో సీసీ రోడ్లు అనేది తప్పక నిర్మించుకోవడం జరిగింది. దాదాపుగా 80 లక్షల వరకు మేము సీసీ రోడ్లు హరీష్ అన్న ద్వారా మంజూరు చేయించుకొని నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు బీసీ కాలనీలో దాదాపుగా పూర్తయింది. ఇంకా చిన్న ముక్కలు ఉన్నాయి. అవి కూడా త్వరలో అవకాశం ఉంటే అవి కూడా పూర్తి చేసుకోగలుగుతాము. అదేవిధంగా ఇప్పుడు నాయకం రాజయ్య అనే గల్లీలో కూడా సీసీ రోడ్డు చాలా ఏళ్ళ నుండి కొంచెం పెండింగ్లో ఉండే, దాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కుమ్మరి రవి నుండి అక్కడ కుమ్మరిపంప్ ఏరియాలో కూడా సీసీ రోడ్డు కొంచెం మిగిలి ఉండే, దాన్ని కూడా పూర్తి చేసుకొని అక్కడ కూడా పైప్ లైన్లు వేసి అట్టి నీటి ప్రవాహం వచ్చే నీటిని కూడా వెళ్ళిపోయేటట్టు పైప్ లైన్ వేసుకొని సీసీ రోడ్డు నిర్మించుకోవడం జరిగింది. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం నిర్మాణం చేపట్టారా? ఒకవేళ నిర్మాణం గల పూర్తయితే పల్లె ప్రకృతి వనం గ్రామ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? గ్రామంలో కూడా పల్లె ప్రకృతి వనం అనేది మేము ప్రైమరీ స్కూల్లోనే నిర్మించుకోవడం జరిగింది. ఎందుకంటే దాంట్లో స్థలం ఉంది, పెద్దగా విశాలమైన స్థలం ఉండే. అది అక్కడ ఎందుకు నిర్మించామంటే అక్కడున్న డే సమయంలో పిల్లలకు ఉపయోగపడుతుంది, సాయంత్రం పూట గ్రామస్తులకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశం కొద్దీ అట్టి పల్లె ప్రకృతి వనాన్ని కూడా 5 లక్షలు వెచ్చించి అక్కడనే మేము నిర్మించుకోవడం జరిగింది. దాన్ని కూడా అన్ని విధాలా మేము ఒక రకంగా మంచి చెట్లు పెట్టి మంచి విలువైన మంచి రేటు ఉన్నటువంటి చెట్లు మేము పెట్టుకొని ఈరోజు అట్టి మేము పార్కును నిర్మించుకోవడం జరిగింది. ఆ పార్కు కూడా మంచి అందరికీ అందుబాటులో ఉండి అందరికీ ఉపయోగకరంగా ఉంటా ఉంది. గ్రామంలోని ఏమైనా కుల సంఘాలు కానీ లేదా దేవాలయాలు కానీ నిర్మించారా? ఒకవేళ దేవాలయాలు కనుక నిర్మిస్తే దేవాలయాలతోటి మరి అది గ్రామ ప్రజల సహకారమా లేకపోతే ప్రభుత్వ సహకారమా? దీనిపైన మీరు గ్రామ ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటి? దేవాలయాల విషయంలోకి వెళ్తే ఇప్పుడు త్రికోటి లింగేశ్వర ఆలయం అని చెప్పి మన సంగన్న గుడి ఉంది, రాజేశ్వర స్వామిది. దాన్ని మా గ్రామస్తులు అప్పటి గ్రామ పెద్దలందరూ ఒక కమిటీగా ఏర్పడి దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా రాజన్న గుడి కూడా మా గ్రామ పెద్దలందరూ కలిసి కమిటీ వేసుకుని దాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ ఉన్నారు. కానీ ఇంకా డెవలప్ చేసేది చాలా ఉన్నది. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే మొన్ననే మా గ్రామంలో పోచమ్మ గుడి అనేది చాలా మాకు పవిత్రమైన గుడి. అక్కడ ఏ మొక్కుకున్నా కూడా పూర్తి చేస్తుంది ఆ తల్లి, పోచమ్మ తల్లి. అటు విషయంలో కూడా మేము స్పందించి దాన్ని నిర్మాణం చేపట్టాలని చెప్పి గ్రామ పెద్దలు మరియు మా గ్రామస్తులు అయినటువంటి హైదరాబాద్లో సెటిల్ అయిన రవీందర్ రెడ్డి గారు మొదటగా ముందుకు రావడం ద్వారా వారితో మేము దాన్ని ప్రారంభించి ఈరోజు గ్రామస్తులు కూడా అందరూ ముందుకు వచ్చి తలా 11,000, 15,000, 20,000, 25,000 చొప్పున వాళ్ళందరూ చందాలు ఇచ్చుకుంటూ ప్రోత్సహించడం ద్వారా దాదాపుగా మేము పోచమ్మ గుడి కూడా పెద్ద ఎత్తున ఈరోజు మేము స్లాబ్ వేసుకొని దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఇంకా గోపురం పనులు అవి నడుస్తూ ఉన్నాయి. గౌరవనీయులు మన మాణిక్యన్న కానీ మరియు గోనెపల్లికి చెందిన, ఎందుకంటే గోనెపల్లికి కూడా అనుసంధానంగా ఇటు గుడి ఉంటుంది కాబట్టి గోనెపల్లి వారు కూడా భాగస్వామి ఇటు గుడిలో ఉన్నారు కాబట్టి గోనెపల్లి నుండి కూడా
గౌరవనీయులు మాణిక్యన్న కానీ మరియు అక్కడి రఘుత్తం రెడ్డి సార్ కానీ ఎమ్మెల్సీ అక్కడి అందరూ గ్రామస్తులు కానీ అందరూ కూడా సహకరించడం జరుగుతూ ఉంది. వారు కూడా చందాలు ఇవ్వడం జరిగింది. గోనెపల్లి మరియు మా ఇబ్రహీంనగర్ గ్రామం రెండు గ్రామాలు కలిసి ఆ గుడిని ఎంతో వైభవంగా ఈరోజు అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అట్టి గోపురం పనులు ఇప్పుడు ప్రారంభమైనాయి. త్వరలో అది కూడా పూర్తి చేసుకొని గ్రామం మొత్తంగా మేము బోనాల పండుగ చేసుకోవాలి, 2 గ్రామాల తరఫున బోనాల పండుగ చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాము. మా గ్రామ పెద్దలు కూడా అందరూ సమిష్టిగా దీనిపై శ్రద్ధతో అందరూ ముందుకు వెళ్తూ ఉన్నారు. గ్రామంలోని స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి? ఒకవేళ స్కూళ్ళు కనుక ఉంటే వాటి వల్ల విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? గ్రామంలో స్కూళ్ళు మాకు జెడ్పీహెచ్ఎస్ ఉన్నది, మరియు ప్రైమరీ స్కూల్ ఉన్నది. ప్రైమరీ స్కూల్ అర్జునవాడ అది ఉన్నది, ఇంకోటి మోడల్ స్కూల్ ఉంది. 4 దాదాపుగా పెద్ద స్కూళ్ళు మా గ్రామంలో ఉన్నాయి. అట్టి స్కూళ్ళను కూడా మొన్న మేము గౌరవ మంత్రి హరీష్ అన్న గారి సహకారంతో 40 లక్షలు మేము మంజూరు చేయించుకోవడం జరిగింది. అట్టి 40 లక్షలు 30 లక్షలు హై స్కూల్కు వెచ్చించి హై స్కూల్ను చాలా బాగా అభివృద్ధి చేయడం జరిగింది. దానికి వెంటిలేటర్స్ పెట్టడం కానీ, కోతుల ద్వారా ఇబ్బంది ఉంటే జాలీలు పెట్టించడం జరిగింది. మరియు మన ఈ పైపులు వేసిచ్చి దాన్ని మంచి టైల్స్ వేయించి అట్టి హై స్కూల్ను కూడా మంచిగా అభివృద్ధి చేసుకొని మంచి అంగుళాలతో దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ టాయిలెట్ బాత్రూమ్ కూడా పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉండే, అది కూడా మంచి ఈ కన్స్ట్రక్షన్తో మంచి బిల్డింగ్ టాయిలెట్ బాత్రూమ్ కూడా ఏర్పాటు చేసి పిల్లలకు మంచి ఉపయోగకరంగా చేయడం జరిగింది. ఇంకా మిగతా 11 లక్షలు కూడా మన ప్రైమరీ స్కూలు బీసీ కాలంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్కు వెచ్చించి అక్కడ కూడా బాత్రూంలో టాయిలెట్స్ నిర్మించడం జరిగింది. అక్కడ కూడా టైల్స్ వేసి మరియు కరెంటు పనులు కూడా ఉంటాయి, అవి కూడా చేయించి దాన్ని కూడా అభివృద్ధి చేయడం అని కాంపౌండ్ వాళ్ళు కూడా చేయించడం జరుగుతూ ఉంది. అది కూడా త్వరలో పూర్తి చేసుకోబోతా ఉన్నాం. గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్ గ్రామ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ అనేది మాకు గత 2 సంవత్సరాల కిందనే మాటి మంత్రివర్యులు హరీష్ అన్న గారు మాకు మంజూరు చేయడం జరిగింది. అది 20 లక్షలతో అట్టి బిల్డింగ్ను మేము మంజూరు చేయించుకోవడం జరిగింది. ఆ బిల్డింగ్ కూడా దాదాపుగా పనులన్నీ పూర్తయినాయి, దాదాపుగా ఎండింగ్ లెవెల్కి వచ్చింది. ఒక కలర్ పనులు ఏమో మిగిలి ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తి చేసుకొని దాన్ని కూడా ప్రారంభించుకొని ఈరోజు గ్రామంలోని మా యొక్క గర్భిణీ స్త్రీలకు కానీ చిన్నపిల్లలకు కానీ అట్టి ఆసుపత్రిని బస్తీ దవాఖానగా మేము ఈరోజు మా యొక్క గ్రామానికి ఉపయోగకరంగా మేము ముందుకు తీసుకెళ్తాము. దాన్ని కూడా అందరికీ ఉపయోగం వచ్చేలా ఏర్పాటు చేసుకుంటాము. గ్రామంలోని ఏమైనా మొక్కలు నాటారా? ఒకవేళ మొక్కలు నాటితే వాటిని ఏ విధంగా సంరక్షణ చేపడుతున్నారు? గ్రామంలోని మొక్కలు ఏ విధంగా గ్రామ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? గ్రామంలో మొక్కలు అంటే చాలా ఇప్పుడు మనకు అప్పటి కలెక్టర్ గారు వెంకటరామరెడ్డి గారు కానీ ముఖ్యమంత్రులు కానీ దాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆదేశాలు మాకు ఇవ్వడం ద్వారా వారి సూచన మేరకు వారి ఆదేశాల మేరకు కూడా మేము గ్రామంలో మా ఊరు నుండి వేరే గ్రామాలకు వెళ్ళే గోనెపల్లి రోడ్ కానీ, చౌడారం రోడ్ కానీ, కస్తూరిపల్లి రోడ్ కానీ, మరియు సేరిపల్లి హనుమాల నుంచి చిన్నకోట రోడ్ కానీ, మరియు మా యొక్క హైవే రోడ్ కానీ, మరియు కొన్ని గుట్టలలో కానీ అన్ని స్థలాలలో మేము మంచి మొక్కలు తీసుకొచ్చి నర్సరీ మెయింటైన్ చేసి నర్సరీ ద్వారా అట్టి మొక్కల్ని పెంపు చేసి మా యొక్క వనరక్షకులు మన యొక్క వనరాశి పోచయ్య కానీ మరియు నాయకం కనకయ్య కానీ వారి ద్వారా కానీ మాకు ఇప్పుడు వచ్చిన మునగ తిరుపతి కానీ వీళ్ళందరితోటి మేము అట్టి కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు మేము దాదాపు 3 లక్షల మొక్కలు నాటి మంచిగా అభివృద్ధి చేసుకొని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. గ్రామంలోని కంటి వైద్య పరీక్షలు చేశారు, ఎంతమందికి చేయించారు? ఎంతమందికి కంటి అద్దాలు ఇప్పించడం జరిగింది? గ్రామంలో కంటి పరీక్ష శిబిరాలు అప్పటి మంత్రులు హరీష్ అన్న ద్వారా ఏర్పాటు చేసుకొని దాదాపుగా కంటి సమస్యలు ఉన్న వారికి ఒక 350 మందికి కంటి అద్దాలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఎవరికైనా ఆపరేషన్ అవసరం వస్తే వారిని కూడా ప్రత్యేకంగా మేము మా వాహనాలలో కానీ ఏర్పాటు చేసి వాళ్ళను మన ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ మెట్టుబండల కాడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఆపరేషన్లు చేయించడం జరిగింది. వాళ్ళు కూడా ఇవాళ ఎంతో అభినందనీయంగా మా మమ్మల్ని కానీ వాళ్ళు ఎంతో అభినందిస్తూ ఉన్నారు. గ్రామంలో ఏమైనా క్రీడలు నిర్వహిస్తున్నారా? దానిపైన ఎవరైనా సహకారం తీసుకుంటున్నారా లేదా సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నారా? క్రీడల పట్ల మా యువతకు ప్రోత్సాహంలో భాగంగా ఇప్పుడు మనకి ఎప్పుడైతే కేసీఆర్ ట్రోఫీ స్టార్ట్ అయిందో ప్రారంభమైందో అప్పుడే మేము కూడా ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుండి మా యువతను మేము ప్రోత్సహిస్తూ వారికి ఏమి కావాలన్నా మేము ఏర్పాటు చేస్తూ దాదాపుగా నా సొంతగా నా డబ్బులు వెచ్చించి వారికి క్రికెట్ కిట్లు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా వారి వెంట ఉండి వారికి టోర్నమెంట్స్ పెడుతూ వారిని ప్రోత్సహించుకుంటూ ప్రతిసారి వారికి ప్రోత్సహించుకుంటూ టోర్నమెంట్స్ పెడుతూ అందరి యువతను ఏకతాటికి తీసుకొచ్చి నేను చాలా వారికి ప్రోత్సహించడం ద్వారా ఈరోజు కేసీఆర్ ట్రోఫీలో ఇప్పటికీ 3వ స్థానం వరకు మా ఊరు నుండి మా యువత వెళ్ళడం జరిగింది.
అందరినీ కూడా ప్రోత్సహించుకుంటూ ఎవరికి నైపుణ్యం ఉంటే వారిని తీసుకొని తప్పకుండా ఈ ప్రక్రియ తప్పకుండా ఇంకా ముందుకు తీసుకెళ్తాము. మా యువత కోసం కూడా మేము ఒకటి స్టేడియం ఏర్పాటు చేయాలని అనుకుంటా ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ మాకు అవకాశం ఉంటే తప్పకుండా మేము మా యొక్క ఈ ప్రభుత్వ భూముల్లో ఒక 4 నుంచి 5 ఎకరాలు కేటాయించి ఒక స్టేడియం, మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని యోచిస్తూ ఉన్నాము. తప్పకుండా అందరి సహకారం ఉంటే, మా గ్రామస్తులు, గ్రామ పెద్దలు మరియు అందరి సహకారం ఉంటే మేము అది కూడా తప్పకుండా పూర్తి చేసుకుంటామని ఆశిస్తూ ఉన్నాను. గ్రామంలోని ఏమైనా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇప్పించారా? వాటి వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు దాదాపుగా ఇప్పటి వరకు ఒక 180 వరకు అందరికీ దగ్గరుండి ఇప్పించడం జరిగింది. మాకు నిజంగా చెప్పాలంటే అది ఎంతో మాకు మా గ్రామ ప్రజలు, మా ఆడపడుచుల తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి కృషితోటే మేము అన్ని ఇప్పించగలుగుతూ ఉన్నాము. నిజంగా ఇది కూడా అభినందనీయము. 180 వరకు ఇప్పటివరకు ఇప్పించడం జరిగింది. గ్రామంలోని సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏమైనా ఇప్పించారా? ఎవరికి ప్రయోజనం కలిగింది? గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అనేటివి అనారోగ్యంగా వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకొని, కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న వారికి కూడా మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పిలిపించి వారి దగ్గర ఉన్నటువంటి బిల్స్ తీసుకొని, వారి యొక్క ప్రూఫ్స్ తీసుకొని అర్హులైన వారందరికీ దాదాపుగా 200 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంత్రివర్యుల ద్వారా, అప్పటి మంత్రివర్యులు హరీష్ అన్న ద్వారా ఇప్పించడం జరిగింది. గ్రామంలోని చెత్త ట్రాక్టర్ ఉందా? చెత్త ట్రాక్టర్ తోటి మరి చెత్త ఏ విధంగా సేకరిస్తున్నారు? చెత్త వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? అనార్థాలపైన, ప్రయోజనాలపైన మీరు గ్రామ ప్రజలకు ఏమైనా అవగాహన కల్పించారా? తప్పకుండా చేస్తూ ఉన్నాము. మాకు గ్రామంలో అప్పుడు మేము ఎన్నిక కాగానే 10 లక్షలు వెచ్చించి మేము గవర్నమెంట్ ఆదేశాల మేరకు ట్రాక్టర్ కూడా మంచి కంపెనీ నుంచి మంచి ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ఆ ట్రాక్టర్ తీసుకున్న తర్వాత కూడా ప్రతిరోజు మేము గ్రామంలో మైక్ సెట్ చేసి దానికి ఒక ఏర్పాటు చేసి గ్రామస్తులందరికీ అవగాహన కల్పిస్తూ తడి చెత్త, పొడి చెత్త ఇవ్వడం ద్వారా దాన్ని సేకరించుకుంటూ మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం ఎలా ఉంటామో, మనకు జబ్బులు రాకుండా, ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ అవగాహన కల్పించి ఈరోజు ప్రతి ఇంటికి ట్రాక్టర్ పంపించి వాటి చెత్త సేకరణ చేసుకుంటూ మా సఫాయి సిబ్బంది కూడా అందరూ మంచిగా మూకుమ్మడిగా వర్క్ చేసుకుంటూ, అందులో మా కారోబారి ఎల్లం కూడా అందరూ కూడా మా సెక్రటరీ కానీ అందరం కలిసి అట్టి చెత్త సేకరణ చేసుకుంటూ ఈరోజు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో మేము మంచి మా యొక్క కృషి చేస్తూ ఉన్నాము. గ్రామంలోని ఏమైనా మహిళా భవనం నిర్మించారా? ఒకవేళ నిర్మిస్తే అది గ్రామంలోని ఉన్నటువంటి ఆడపడుచులకు ఏమైనా ఉపయోగపడుతుందా? తప్పకుండా. మేము గ్రామంలో మహిళా భవనం అనేది మొన్ననే మంజూరు చేయించుకుని ఆల్రెడీ నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది. మా గ్రామంలోని మహిళా సోదరిమణులందరి కోసం కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు ఏవైనా కూడా వారికి వెంటనే తెలియపరుస్తూ, వారికి అన్ని విధాల అర్హుల్లో ఉన్న వారికి తప్పకుండా మేము మంజూరు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మేము సంక్రాంతి పండుగ రోజు కూడా ముగ్గుల పోటీలు కూడా నిర్వహించుకుంటూ మా ఆడపడుచులను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. కుట్టు మిషన్ల ప్రక్రియ కూడా మేము మొన్ననే మా గ్రామం నుండి దాదాపుగా ఒక 400 నుంచి 500 మంది నేమ్స్ కూడా, వాళ్ళ పేర్లు కూడా మేము పంపించడం జరిగింది. అవి కూడా ఒకవేళ మాకు మంజూరై వస్తే వాళ్ళకు కూడా కుట్టు మిషన్లు కానీ, మన యొక్క ఈ మగ్గం వర్క్ కానీ అవన్నీ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు కూడా ఉచితంగా ఇప్పించే యోచనలో ఉన్నాము. గ్రామంలోని పేదలు కానీ గ్రామ ప్రజలు ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ ఇంకేదైనా యాక్సిడెంట్లో మరణిస్తే మరి వారి కుటుంబాలకు దహన సంస్కరణలకు మీరు ఏమైనా ఆర్థిక సహాయం లాంటిది అందజేస్తున్నారా? తప్పకుండా చేస్తున్నామన్నా. ఇప్పుడు మేము మా గ్రామంలో ఎవరు చనిపోయినా కూడా, అంటే వారి పరిస్థితిని బట్టి, వారి పరిస్థితి కొంచెం అదిగా ఉంటే వారికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నా తరపున ఒక సర్పంచ్గా నేను ఒక 21,100 మరియు మన ఎమ్మెల్యే హరీష్ అన్న గారి ద్వారా కూడా 5,000 రూపాయలు ఇచ్చుకుంటూ వారికి తక్షణ సహాయం కింద, అంత్యక్రియ సహాయం కింద మేము సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము. ఇప్పటి వరకు దాదాపుగా 60 నుంచి 70 కుటుంబాలకు సహాయం చేయడం జరిగింది. ఈ ప్రక్రియ ఇదే విధంగా ఇంకా ముందుకు తీసుకువెళ్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి గ్రామంలోని 4 పాఠశాలలు ఉంటే ఆ పాఠశాలకు మీరు ఎప్పుడైనా వెళ్ళి సందర్శిస్తున్నారా? తప్పకుండా అన్న. మేము మా గ్రామంలో ఉన్నటువంటి 4 పాఠశాలల్లో ప్రతి నెల 2 నెలలకు ఒకసారి సందర్శించి వాళ్ళు పిల్లలకు భోజనాలు ఎలా పెడుతున్నారు, వాళ్ళ యొక్క ఏర్పాటు ఎలా చేస్తూ ఉన్నారు, వాళ్ళ క్వాలిటీ ఏంది, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు చేసే వంటకాలు ఏంటిది, ఏ కూరలు చేస్తున్నారు అని చెప్పి మేము తప్పకుండా తనిఖీ చేస్తూ ఉన్నాము. మేము మా వార్డ్ మెంబర్స్ కానీ, నేను కానీ అందరం వెళ్ళి మేము తనిఖీ చేసుకుంటూ మా పిల్లలకు న్యాయం జరిగే విధంగా మేము వాళ్ళకు ఆదేశాలు ఇస్తూ చూసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా బోధనల విషయంలో కూడా టీచర్స్తో, ఉపాధ్యాయులతో మాట్లాడి బోధన మంచిగా ఇచ్చే విధంగా, వారికి చదువులు మంచిగా చెప్పే విధంగా కూడా మేము కృషి చేస్తూ ఉన్నాము. ప్రతి
26 జనవరి కానీ ఆగస్టు అప్పుడు కానీ మేము తప్పకుండా అందరం వెళ్ళి అన్ని సమస్యలు మేము వారిని అడిగి తెలుసుకోవడం జరుగుతూ ఉంది. మా ద్వారా పరిష్కారం అయ్యే పనులు చేస్తూ ఉన్నాము. ఇంకేమన్నా ఉంటే కూడా చేద్దామని మేము చేస్తూనే ముందుకు వెళ్తామని కూడా కోరుకుంటా ఉన్నాం. గ్రామంలోని ఎన్ని పెన్షన్లు అందుతున్నాయి, ఎన్ని పెన్షన్లు గ్రామానికి మంజూరైనాయి? దాదాపుగా గ్రామంలో 400 చిల్లర అప్పుడు ఉండే పెన్షన్స్ మేము వచ్చినప్పుడు. ఆ తర్వాత కూడా మేము వచ్చిన తర్వాత 2 నుంచి 280 వరకు పెన్షన్స్ కొత్తవి మంజూరు చేయడం జరిగింది. బీడీ కార్మికులకు కానీ, మా యొక్క గీత కార్మికులకు కానీ, మరియు వృద్ధాప్య పెన్షన్స్ కానీ, వితంతు పెన్షన్స్ కానీ అన్నీ కలిపి దాదాపుగా 250 నుంచి 280 వరకు మేము మంజూరు చేయడం జరిగింది. ఇంకా కూడా మాకు మొన్న దరఖాస్తులు వచ్చినాయి, ఇంకా కూడా అప్లికేషన్స్ వచ్చినాయి. ఇంకా కూడా 100 నుంచి 150 పెన్షన్స్ రావాల్సి ఉంది. అవి కూడా అన్ని దరఖాస్తులు తీసుకొని మండల్ లెవెల్ ఎంపీడీ ఆఫీస్కు పంపించడం జరిగింది. అవి కూడా తొందరలో మా గ్రామస్తులు అర్హులైన అందరికీ మంజూరు కావాలని ఆశిస్తూ ఉన్నాము. గ్రామంలోని రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి, మరి గ్రామంలో ఎంతమందికి రేషన్ బియ్యం అందుతున్నాయి, ఇంకేమైనా సరుకులు రేషన్ నుంచి అందుతున్నాయా? గ్రామంలో రేషన్ కార్డ్స్ అనేవి దాదాపుగా 650 ఉన్నాయి. దాంట్లో కొంతమంది ఆ మధ్యన కొంచెం మిస్టేక్ల వల్ల కొన్ని పేర్లు వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా పెళ్ళై ఏర్పడ్డ వాళ్ళు ఉన్నారు, ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇంకా కొన్ని రేషన్ కార్డ్స్ అవసరం ఉన్నాయి. కాబట్టి ఇంకా ప్రక్రియ గవర్నమెంట్ మొదలుపెట్టలేదు. కాబట్టి ఒకవేళ మొదలు పెడితే మాకు ఇంకా కొత్త రేషన్ కార్డ్స్ రావాల్సి ఉంది. ఇంకా కూడా కొంతమంది పేర్లు ఎగిరిపోవడం వల్ల వాళ్ళ పేర్లు కూడా మళ్ళీ వాళ్ళ యొక్క రేషన్ కార్డులో నమోదు చేసే ప్రక్రియ ఉంది. కాబట్టి అవి కూడా తప్పకుండా మా గ్రామంలోని అందరికీ న్యాయం జరగాలని మేము ఆశిస్తూ ఉన్నాము. బీటీ రోడ్లు కానీ లేదా సీసీ రోడ్లు కానీ నిర్మించారా? ఒకవేళ నిర్మాణం కనుక పూర్తి అయితే ఈ బీటీ రోడ్లతోటి గ్రామ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? తప్పకుండా నిర్మించుకున్నాము. ఇప్పుడు మా గ్రామం సెంటర్లో ఉంటుంది కాబట్టి మా గ్రామానికి చుట్టుప్రక్కల అన్ని 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. రాన్పట్ల కావచ్చు, గోనెపల్లి కావచ్చు, ఒగులాపురం కావచ్చు, కసూరిపల్లి కావచ్చు, అనంతసాగర్ కావచ్చు, మల్లారం కావచ్చు, చెర్లంగేటిపల్లి కావచ్చు, అనంతసాగర్ కావచ్చు, మేడిపల్లి కావచ్చు, చోడవరం కావచ్చు. ఈ విధంగా చెప్పాలంటే 10 నుంచి 12 గ్రామాలు మా గ్రామానికి దగ్గరలో ఉంటాయి. ఇది మా గ్రామం ఇప్పుడు ఒక మేజర్ గ్రామ పంచాయతీ మరియు అన్ని గ్రామాలకు ఒక తల్లిలాగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రామానికి అన్ని విధాల ఆలోచన చేసి అప్పటి మంత్రివర్యులు హరీష్ అన్న కూడా అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు చేసి మొన్ననే పూర్తి చేయడం జరిగింది. కసూరిపల్లి, గోనెపల్లి, రామన్నపల్లి, మేడిపల్లి, రావునపట్ల అన్ని గ్రామాలకు కూడా బీటీ రోడ్లు మంజూరు చేయించి పూర్తి చేయించారు. నిజంగా అది కూడా అక్కడి గ్రామస్తులు మేము కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము. గ్రామంలోని యువతకు మీరు ఏమైనా ఉపాధి అందిస్తున్నారా? మరి ఉపాధి లేనటువంటి యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి? గ్రామంలోని యువతకు వారి క్వాలిఫికేషన్ బట్టి, వారి యొక్క స్టడీ లెవెల్స్ బట్టి ఎవరికి ఏ అర్హత ఉన్నా వారికి తప్పకుండా ఉద్యోగాలు ఇప్పించే యోచనలో ఉన్నాము. ఇప్పటికి కూడా కొంతమందికి ఇప్పించడం కూడా జరిగింది. డిఎక్షన్ కంపెనీలో కూడా దాదాపుగా మా గ్రామం నుంచి 10 నుండి 12 మంది పిల్లలు వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకా వేరే కంపెనీలలో కూడా కొంతమంది పిల్లల్ని మేము సెట్ చేయడం జరిగింది. ఇంకా కూడా వారికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్, వాళ్ళ స్టడీ లెవెల్ పట్టుకొని మా దగ్గరకు వస్తే తప్పకుండా మన మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న దగ్గరికి తీసుకెళ్ళి తప్పకుండా వారికి కూడా జాబులు వచ్చే విధంగా మేము తప్పకుండా కృషి చేస్తామని ఈరోజు మీ ద్వారా నేను మాట ఇస్తూ ఉన్నాను. గ్రామంలోని యువతకు ఏమైనా లైసెన్సులు అందజేశారా? మరి ఎవరి సహాయంతో లైసెన్సులు అందజేశారు? మొన్ననే మన మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న ద్వారా మా యొక్క గ్రామంలోని యువతకు దాదాపుగా ఒక 104 లైసెన్సులు మంజూరు చేయించి వారికి ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. గ్రామంలోని రైతు బీమా అలాంటి పథకం ఏమైనా రైతులకు అందిందా? దానిపైన రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? రైతు బీమా అంటే అకాలంగా మృతి చెందినటువంటి మా యొక్క గ్రామ రైతులు దాదాపుగా 15 మందికి మేము 5 లక్షల చొప్పున రైతు బీమా ఇప్పించడం జరిగింది. గ్రామంలోని గొల్ల కురుమలకు గొర్రెల స్కీమ్ పథకం ద్వారా 2వ విడత కానీ 1వ విడత కానీ ఏమైనా పథకాలు అందించారా? మరి గొర్రెల కురుమలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? మా గ్రామంలోని గొల్ల కుర్మ యాదవ సోదరులకు 1వ విడతగా కూడా చాలామందికి ఈ గొర్రెల పంపిణీ అనే కార్యక్రమము చేసుకోవడం జరిగింది. కొన్ని యూనిట్లు ఇప్పించడం జరిగింది. 2వ విడతలో కూడా అందరూ దాదాపుగా ఒక 30 నుంచి 40 మంది అమౌంట్ పే చేయడం జరిగింది. వారికి కూడా త్వరలోనే అట్టి గొర్రెల పంపిణీ జరుగుతూ ఉంది. గ్రామంలో గడిచిన 5 సంవత్సరాల్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎంపీపీ మాణిక్యరెడ్డి, జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, మండలంలోని ఉన్నటువంటి నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు, గ్రామ అధికారులతో ఇలా గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గ్రామ సర్పంచ్ నెమలి సుభాష్ గౌడ్ చెప్పడం జరుగుతూ ఉన్నది. గ్రామంలోని అలాగే
ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారా? మరి గ్రామ ప్రజలకు దీనిపైన మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఇప్పటి వరకైతే గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న ద్వారా కానీ మరియు ప్రభుత్వం ద్వారా కానీ మరియు జెడ్పీటీసీ మేడం రోజా మేడం కానీ రాష్ట్ర నాయకులు శర్మన్న గారి ద్వారా కానీ మరియు ఎంపీపీ మాణిక్యన్న ద్వారా కానీ మండల నాయకత్వం నుండి మా గ్రామానికి అన్ని సహాయ సహకారాలు అందినాయి. మేము ఎప్పుడు ఏ సలహా కోరినా మేము ఆశించినా కూడా తప్పకుండా అందరూ స్పందించి ముందుకు వచ్చి మాకు సహకరించి అన్ని విధాలా మా గ్రామాన్ని ముందుకు తీసుకువెళ్ళే దిశగా మాకు సహకరించారు. కాబట్టి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను నా మనస్ఫూర్తిగా మా గ్రామ ప్రజల తరపున మా యొక్క బాడీ మెంబర్స్ వార్డు మెంబర్స్ అందరి ద్వారా కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అవి ఏంటంటే మా గ్రామం చాలా పెద్దది, అందుకు తగ్గట్టుగానే చెరువు కూడా చాలా పెద్దగా ఉన్నది. ఆ చెరువు యొక్క మరమ్మత్తు కట్ట మరమ్మత్తు పనులు చేయాల్సి ఉంది. ఎందుకంటే కింద నుండి జాలు వచ్చి నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ జాలు బంద్ చేసి కట్టను కూడా పెద్ద ఎత్తున మరమ్మతు చేసి దానిపైన వాకింగ్ ట్రాక్గా దాన్ని ఏర్పాటు చేసి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకొస్తే చుట్టుపక్కల గ్రామాల వరకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాము. ఇట్టి కార్యక్రమం కూడా మా యొక్క మంత్రివర్యులు హరీష్ అన్న మాజీ మంత్రులు హరీష్ అన్న ద్వారా తప్పకుండా జరుగుతుందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాము. దాన్ని కూడా డెవలప్ చేసుకుంటా ఉన్నాము. అభివృద్ధి చెందినట్లు గ్రామ సర్పంచ్ సుభాష్ గౌడ్ చెప్పడం జరిగింది. మరింత అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలియజేశారు. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.